Good morning, నేను సంతోష్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. పసికందును నేలకేసి బాదాడు, భార్యను గొడ్డలితో నరికాడు. సూర్యాపేటలో భర్త కిరాతకం. 37 రోజులుగా బ్యాంకుల ముందు నరకం, డబ్బుల కోసం ఏటీఎంల ఎదుట పడిగాపులు. నోట్ల రద్దు తర్వాతి పరిణామాలపై ప్రధాని సమీక్ష, డిజిటలైజేషన్ వేగం పెంచాలని సూచన. బీఏసీకి ముందు టీఆర్ఎస్ఎల్పీ సమావేశం, విపక్షాల ఎత్తులను చిత్తు చేసే వ్యూహంలో అధికార పార్టీ. తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉదయం భేటీ అవుతుంది. ఉదయం 11 గంటలకు స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలను కనీసం 10 రోజుల పాటు జరపాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రతిపక్షాలు 15 రోజులైన సమావేశాలు ఉండాలని కోరుతున్నాయి. శాసనసభ మండలి ఎన్ని రోజులు నడవాలన్న అంశంపై బీఏసీలో స్పష్టత రానుంది. దీంతో పాటు ప్రధానంగా చర్చించాల్సిన అంశాలు, సెలవు రోజులు, మొత్తం పని దినాలపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ రాష్ట్ర సమితి లెజిస్లేటివ్ పార్టీ ఈ మధ్యాహ్నం సమావేశం కానుంది. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. రేపటి నుండి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చిస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ వింటర్ సెషన్ సీఎల్పీలో వేడి పుట్టిస్తోంది. ఈ సమావేశాలను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై టీకాంగ్ నేతలు చర్చించనున్నారు. నోట్ల రద్దు సమస్యలతో పాటు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలపై నిలదీయాలని భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. 2.5 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని సూచించింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది తన కోసం, తన కుటుంబం కోసమే తప్ప ప్రజల కోసం కాదన్నారు దిగ్విజయ్. కలెక్టర్ల బలమే రాష్ట్రానికి బలం అన్నారు చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతి భవన్లో కలెక్టర్లతో నిర్వహించిన సుదీర్ఘ భేటీలో కేసీఆర్ పలు కీలక సూచనలు చేశారు. భవిష్యత్తులో మరిన్ని కలెక్టర్ల సమావేశాలు జరుగుతాయని అన్నారు. చిన్న వయసులోనే కలెక్టర్లుగా అవకాశం దక్కించుకున్న యువ అధికారులు కృతజ్ఞతతో వ్యవహరించాల్సిన ఉందన్న కేసీఆర్, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. గురుకులాల్లో కలెక్టర్లు రాత్రి నిద్ర చేయాలని, వాటి పర్యవేక్షణలో భాగస్వామ్యం ఉండాలని సూచించారు. పాత 500 నోటుతో సేవల బిల్లులు కట్టుకోవడానికి నేటి అర్ధరాత్రితో గడువు తీరనుంది. గడువు పొడిగించుకునేందుకు కేంద్రం అంగీకరించలేదు. అయితే పాత నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పింది. ఇకపై పాత 500 నోటుతో ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లులు లాంటివి కట్టడం, మెడికల్ దుకాణాల్లో వినియోగించడం వీలు పడదు. రద్దయిన నోట్లతో రైల్వే, విమాన టికెట్లను బుక్ చేయడం, పెట్రోల్ బంకులు, టోల్ ప్లాజాల్లో వినియోగించడం లాంటి మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తొలగించింది. పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటున్న ఏపీకి ఆర్బీఐ ఈరోజు మరో 500 కోట్ల రూపాయల కరెన్సీ పంపిస్తోంది. ఇందులో 300 కోట్లు విలువ చేసే 500 నోట్లను పంపిస్తున్నట్లు ఆర్బీఐ అధికారులు తెలిపారు. ఈ నగదును పెన్షనర్లకు మాత్రమే ఇవ్వాలని అధికారులు, కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ నిర్వహిస్తున్న దాడుల్లో కుప్పలు తెప్పలుగా కొత్త కరెన్సీ నోట్లు, భారీ మొత్తంలో బంగారం పట్టుబడుతున్నాయి. పాత నోట్ల రద్దు అనంతరం కర్ణాటక, గోవా ప్రాంతాల్లో సుమారు 30 కోట్ల నగదును సీజ్ చేసినట్లు ఐటీ శాఖ ప్రకటించింది. నగదుతో పాటు 42 కేజీల బంగారం, 14 కేజీల ఇతర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పట్టుబడ్డ నగదులో 20 కోట్లకు పైగా కొత్త 2000 నోట్లేనని వెల్లడించారు. వీటితో ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ మొత్తంలో ఐటీ అధికారులు అక్రమ సొమ్ము స్వాధీనం చేసుకుంటున్నారు.
5,000 మంది కోటీశ్వరులకు నోటీసులు పంపించారు గుజరాత్లో ఐటీ అధికారులు. పెద్ద నోట్ల రద్దు అనంతరం కోటి కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసిన వారందరికీ నోటీసులు పంపిన అధికారులు జమ చేసిన మొత్తాలకు వివరాలు ఇవ్వాలని కోరారు. ఆ డబ్బు అక్రమ సొమ్ము అని తేలితే మాత్రం చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. సాధారణంగా 2.5 లక్షల కంటే అదనంగా డబ్బు డిపాజిట్ చేసిన వ్యక్తులంతా ఐటీ అధికారులకు ఆ డబ్బు తాలూకు వివరాలు అందించాలని పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ఆర్బీఐ నిబంధనల్లో పేర్కొంది. నకిలీ 500 నోట్లను చలామణి చేయడానికి ప్రయత్నించిన పాకిస్తాన్ దేశస్తుని అదుపులోకి తీసుకున్నారు సూరత్ రైల్వే పోలీసులు. నిందితుల నుంచి 50,000 రూపాయలు విలువ చేసే నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాస్పోర్ట్ ఆధారంగా నిందితుడిని పాకిస్తాన్కు చెందిన సజద్గా గుర్తించిన పోలీసులు అతడు భారత్ ఎందుకు వచ్చాడు అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్న ముఠా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. 6 నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 5,18,000 విలువైన కరెన్సీని సీజ్ చేశారు. ఇందులో 4,62,000 రూపాయల విలువైన కొత్త 2,000 రూపాయల నోట్లున్నాయి. నిందితులను చెల్లా నూకారెడ్డి, ఈటి నాగేశ్వరరావు, కడియాల శ్రీనివాసరావు, కొండపల్లి నూకరాజు, గంగవరపు గురుపాదం, సూరిమల్ల చిన్న అప్పారావులుగా గుర్తించారు. నోట్ల కష్టాలకు మరో ప్రాణం బలైంది. గుంటూరు జిల్లా మాచర్ల టౌన్లోని ఎస్బీఐ దగ్గర క్యూ లైన్లో నిలబడి మాజీ ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందాడు. సాంఘిక సంక్షేమ శాఖలో అటెండర్గా పనిచేసిన మౌలాలి ప్రతి నెల ఎస్బీఐలో 7,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటారు. అయితే అకౌంట్లో పెన్షన్ పడి 2 వారాలు అవడంతో రద్దీ తగ్గుతుందని భావించి అతడు బ్యాంకు వచ్చాడు. అయినా క్యూ ఉండడంతో చేసేది లేక నిల్చున్నాడు. గంటలు గడుస్తున్న క్యూ ముందుకు జరగకపోవడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా మధ్యలోనే మౌలాలి మృతి చెందాడు. పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా మంది నగదు రహిత లావాదేవీల వైపు మళ్లారు. దీంతో సైబర్ కేటుగాళ్లకు ఛాన్స్ దొరుకుతోంది. అయితే సైబర్ క్రైమ్ ను నిరోధించడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించనున్నట్టు చెప్పారు ఏపీ డీజీపీ సాంబశివరావు. సైబర్ సెక్యూరిటీ మీద విజయవాడలో వర్క్షాప్ నిర్వహించారు. నగదు రహిత లావాదేవీల్లో మన రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా ఉందన్న డీజీపీ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ హ్యాకర్ల నుంచి తప్పించుకోలేకపోతున్నామన్నారు. వీరి బారిన పడకుండా టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు సాంబశివరావు. నగదు రహిత లావాదేవీలపై విశాఖ పోలీసులు ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. జిల్లా పరిషత్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సిటీ పోలీస్ కమిషనర్ యోగానంద్తో పలువురు అధికారులు పాల్గొన్నారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత క్యాష్లెస్ లావాదేవీలు అధికంగా జరుగుతుండటంతో వాటిపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ వర్క్షాప్ నిర్వహించినట్టు చెప్పారు పోలీసులు. ఈ కార్యక్రమంలో భాగంగా నగదు రహిత లావాదేవీలు ఎలా చేయాలి, అందుకు అనుసరించాల్సిన విధానాలు ఏంటి అన్న అంశాలపై బ్యాంక్ సిబ్బంది, ఐటీ నిపుణులు వివరించారు. అమరావతి చుట్టూ 186 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్వహించింది. అమరావతి నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. మున్సిపల్ శాఖ ప్రతిపాదించిన రింగ్ రోడ్లలో 98 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్, 186 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం. కేబినెట్ ఆమోదం తర్వాత డీపీఆర్ రూపొందిస్తున్నామంటున్నారు మున్సిపల్ మంత్రి నారాయణ. స్టడీ 60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఫ్యాక్ట్ న్యూస్. అత్యున్నత నాణ్యత ప్రమాణాలున్న విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖ మధురవాడలోని చంద్రపాలెం మోడర్న్ హైస్కూల్లో పాఠశాలల శిక్షణా కమిటీ తరగతులను ఆయన ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ఈ ట్రైనింగ్ క్లాసులకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు చెందిన విద్యా వాలంటీర్లు హాజరవుతున్నారు. ప్రభుత్వం తరపున స్కూళ్లకు సమకూరే సదుపాయాలు, వాటి వినియోగంపై ఈ తరగతుల్లో శిక్షణ అందిస్తారు.
అద్దె భవనాల్లో పోలీస్ స్టేషన్లను కొనసాగిస్తున్న పద్ధతికి ఇకపై స్వస్తి పలుకుతున్నట్లు చెప్పారు ఏపీ డీజీపీ సాంబశివరావు. గుంటూరులో నిర్మిస్తున్న మోడల్ పోలీస్ స్టేషన్ పనులను పరిశీలించిన డీజీపీ పలు సూచనలు చేశారు. గతంలో అవసరం లేని చోట్ల పోలీస్ క్వార్టర్స్ నిర్మించడం వల్ల నిరుపయోగం అయ్యాయని, ఇకపై అవసరమైన చోటే క్వార్టర్స్ నిర్మిస్తామని చెప్పారు. అంతకుముందు బ్యాంక్ అధికారులతో మాట్లాడిన డీజీపీ ప్రజల అవసరం మేరకు సేవలు అందజేయాలని కోరారు. ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే కొమరవెల్లి మల్లన్న ఆలయంలో అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఏఈఓ అంజయ్యను అధికారులు సస్పెండ్ చేశారు. రాసలీలతో అంజయ్య ఆలయ పవిత్రతను భ్రష్టు పట్టిస్తున్నారని పేర్కొంటూ గతంలో గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే ఆలయ గెస్ట్ హౌస్లలో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో విచారణ చేపట్టిన అధికారులు ఆరోపణలు నిజమేనని తేలడంతో అంజయ్యతో పాటు ఓ మహిళా ఉద్యోగినిపై వేటు వేశారు. మేడ్చల్లోని వెంకటరామనగర్లో ఏడాదిన్నర పాప కిడ్నాప్ మిస్టరీ వీడింది. శ్రీను శైలజ దంపతుల ఏడాదిన్నర పాప దీక్షితను పక్కింట్లో అద్దెకుంటున్న శివ లక్ష్మీ దంపతులు మంగళవారం సాయంత్రం 6 గంటలకు తమ వెంట తీసుకుపోయారు. అయితే పోలీసులు గాలిస్తుండడంతో భయపడిన నిందితులు పాపను మెదక్ జిల్లా తుప్రాన్లోని బాలాజీ టైలర్ షాప్ దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. టైలర్ తుప్రాన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాప తల్లిదండ్రుల చెంతకు చేరింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని హుండీలో నగదు చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని శివకాశికి చెందిన నవనీత కృష్ణన్ సర్వస దర్శనం క్యూలైన్లో వెళ్లి స్వామిని దర్శించుకున్నాక చోరీ చేశాడు. స్టీల్ హుండీలో 15,000 నగదు తీసుకుని పారిపోతుండగా సీసీ కెమెరాల్లో చూసిన టీటీడీ విజిలెన్స్ అధికారులు భద్రతా సిబ్బందిని అలర్ట్ చేశారు. దొంగను పట్టుకుని తిరుమల క్రైమ్ పోలీసులకు అప్పగించారు టీటీడీ భద్రతా అధికారులు. కృష్ణా జిల్లా నూజివీడులో చేతబడి చేస్తున్నారన్న ఆరోపణలతో ఇద్దరికి దేహశుద్ధి చేశారు స్థానికులు. ఎంఆర్ అప్పారావు కాలనీలో ఈ దాడి జరిగింది. కాలనీలో విద్యుత్ ప్రమాద ఘటన జరగడానికి చేతబడే కారణమంటూ మృతుల బంధువులు దాడి చేశారు. ఆ తర్వాత ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశాఖ జిల్లా తగరపులసలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక మసీదు వీధిలోని ఓ ఇంట్లో ఆడుకుంటున్న ఏడాదిన్నర వయసున్న బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. మసీదు వీధికి చెందిన యశ్వంత్ను తల్లిదండ్రులు ఆరు బయట విడిచిపెట్టారు. బాలుడు ఆడుకుంటుండడంతో తల్లిదండ్రులు వారి పనుల్లో నిమగ్నమయ్యారు. కాసేపటి తర్వాత యశ్వంత్ ఎక్కడా కనిపించకుండా పోవడంతో చుట్టుపక్కలంతా వెతికారు. చివరకు పెరట్లో ఉన్న బావిలో బాలుడు విగతజీవిగా కనిపించాడు. విశాఖ శివార్లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్లో అపశృతి చోటు చేసుకుంది. స్థానిక సాయి గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ ను తిలకించేందుకు వివిధ కళాశాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు తాము చేసిన ప్రయోగాలకు సంబంధించిన డెమో చూపిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 6 విద్యార్థులు గాయపడ్డారు. బాధితులు ప్రస్తుతం విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న 3కి రిమాండ్ విధించింది కోర్టు. ఎస్ఐ వెంకట్ కుమార్ బృందం పట్టణంలో దాడులు చేసి 40,000 రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసింది. గతంలో గుట్కా విక్రేతలను అదుపులోకి తీసుకుని ఫుడ్ ఇన్స్పెక్టర్ వద్దకు పంపేవారు. అయితే ఇప్పుడు కోర్టుకు తరలించడంతో రిమాండ్కు వెళ్లారు వ్యాపారులు. దీంతో నూజివీడులోని మిగతా వ్యాపారులు గుట్కా విక్రయాలను నిలిపివేశారు. స్వచ్ఛంద సంస్థ పేరుతో కళాశాలను బెదిరిస్తున్న 4 వ్యక్తులను పట్టుకున్నారు సుల్తానాబాద్ పోలీసులు. ఇండియన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే స్వచ్ఛంద సంస్థ పేరుతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాన్ని నిందితులు బెదిరించారని చెబుతున్నారు పోలీసులు. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు విచారణ జరిపి వారిని అరెస్ట్ చేశారన్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని భక్తరహల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, జిల్లేడుగుంట శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపూర్వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన భూతప్పల ఉత్సవం రమణీయంగా సాగింది. వేలాది భక్తుల కోలాహలం మధ్య భూతప్పలు చిందులు తొక్కారు. నిష్ఠతో తడిగుడ్డలతో బోర్ల పడుకున్న భక్తుల మీద నుంచి భూతప్పలు నడుచుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణతో ఆ ప్రాంతాలు మార్మోగాయి.
ఇలా చేయడం వల్ల తమ కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం. తడిబ 60లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. అధికారిక ఆఫీసులో రాసలీలలు సాగించారన్న ఆరోపణలతో కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి హెచ్వై మేతి తన పదవికి రాజీనామా చేశారు. తన ఉద్యోగం బదిలీ విషయంలో బాగల్కోట్ కు చెందిన ఓ ఉద్యోగిని మంత్రిని కలిసినట్లు, ఈ క్రమంలో మేతి ఆమెతో పలుమార్లు రాసలీలలు సాగించారని ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ కార్యాలయంలో ఉద్యోగినితో రాసలీలలు సాగిస్తుండగా ఆ దృశ్యాలను ఆయన మాజీ గన్మెన్ సుభాష్ రహస్యంగా వీడియో తీయడంతో ఆ విషయం బయటకు వచ్చింది. దీంతో తమ పార్టీకి నష్టం కలగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రి మేతిని రాజీనామా చేయాలని ఆదేశించారు. మన దేశంలో విమానాలకు ఇకపై 4 అంకెల గుర్తింపు సంఖ్యలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న 3 అంకెల విధానంతో సమస్యలు ఎదురవుతుండటంతో డీజీసీఏ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విమానాల రద్దీ పెరగడంతో ఒకే విమానాశ్రయం నుంచి ఒకేలా పలికే గుర్తింపు సంఖ్యలతో ఉన్న విమానాలు నడుస్తున్నప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్నిసార్లు ఈ అయోమయం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. 4 అంకెల విధానం వల్ల ఈ సమస్యను అధిగమించొచ్చని డీజీసీఏ వర్గాలు తెలిపాయి. చివరి నిమిషంలో మిగిలిపోయిన టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది రైల్వే శాఖ. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో మిగిలిపోయిన టికెట్లపై డిసెంబర్ 15 నుంచి మే 31 వరకు 10% తగ్గింపును అమలు చేయనున్నట్లు ఆ శాఖ వెల్లడించింది. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా మిగిలిపోయిన సీట్లపై తగ్గింపు వర్తిస్తుంది. వీటిని రైలు బయలుదేరే అరగంట ముందు కరెంట్ కౌంటర్లలో గాని ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చని ఆ శాఖ తెలిపింది. దీని ప్రకారం చార్ట్ ప్రిపేర్ కు ముందు ఉన్న టికెట్ ధరపై 10% తగ్గుతుంది. అయితే ఇందులో ఓ తిరకాసుంది. వాస్తవ టికెట్ ధరపై తగ్గింపు ఉండదు. ఫ్లెక్సీ ఫేర్ లో భాగంగా టికెట్ల ధరను దాదాపు 50% పెంచుతారు. చివరకు ప్రయాణానికి ముందు మిగిలిపోయిన టికెట్లలో కేవలం 10% వరకు మాత్రం తగ్గిస్తారు. దేశవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ వైద్య కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించే నీట్ వచ్చే ఏడాది జూన్ 10న జరుగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ వర్సిటీలు, సైనిక దళాల వైద్య సేవల సంస్థల్లో ప్రవేశానికి ఈ పరీక్ష వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర స్థాయిలో గానీ ఇతరత్రా ఏ సంస్థ నిర్వహించే ప్రవేశ పరీక్ష కూడా చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. అయితే ఎయిమ్స్, PGERR, శ్రీ చిత్ర తిరువనంతపురం, నిమ్హాన్స్ బెంగళూరు, జిప్మేర్ పుదుచ్చేరి సంస్థలు నీట్ ఎస్ఎస్ పరిధిలోకి రావని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు మహారాష్ట్రలోని అకోలా మున్సిపల్ అధికారులు. పట్టణంలోని 4 అక్రమ కట్టడాలని నేలమట్టం చేసిన అధికారులు ఇతర అక్రమ కట్టడాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అది రద్దీగా ఉన్న ఓ బట్టల షాప్. కస్టమర్లు క్లాత్ సెలక్షన్ లో బిజీగా ఉన్నారు. సిబ్బంది తమ షాప్ లో ఉన్న వెరైటీలన్నీ చూపిస్తున్నారు. అంతలోనే కలెక్లం ఓ కస్టమర్ జేబులోంచి పొగలు వస్తున్నాయి. చూస్తే అది తన సెల్ ఫోన్ నుంచే. పొగలు మరికొంచెం ఎక్కువయ్యాయి. చిన్న పేలుడు శబ్దం కూడా వచ్చింది. వెంటనే సెల్ ఫోన్ ను తీసి కింద పడేశాడు కస్టమర్. చుట్టుపక్కల ఎవరికి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కొందరు అటూ ఇటూ పరుగులు తీశారు. బాంబేమో అనుకుని మరికొందరు దూరం జరిగారు. చివరికి అది సెల్ ఫోన్ పేలుడుగా గుర్తించారు. కాసేపటికి సర్దుకున్న సెల్ ఫోన్ పేలడం వారిలో ఆందోళన రేపింది. ఈ ఘటన గుజరాత్ అహ్మదాబాద్లోని ఓ క్లాత్ షోరూంలో జరిగింది.
కశ్మీర్లో 6 నెలలుగా చేస్తున్న సమ్మెను వచ్చే ఏడాది ప్రారంభం నుంచి నిలిపివేయనున్నట్లు సంకేతాలిచ్చారు వేర్పాటువాద నేతలు. ప్రజలు అసౌకర్యానికి గురికావడంతో పాటు ఇబ్బందులు పెరగడంతో సమ్మెకు బదులు దీర్ఘకాలిక ప్రణాళికతో నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయించారు. ఈ మేరకు వేర్పాటువాద నేతలు సయ్యద్ అలీ గిలానీ, మిర్వైజ్ ఉమర్ ఫరూక్, మహమ్మద్ యాసిన్ మాలిక్లు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 31 వరకు శుక్ర శనివారాల్లో తప్ప మిగతా రోజుల్లో సమ్మె ఉండదని ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ మరోసారి కాల్పుల మోతతో దెబ్బతిల్లింది. ఉగ్రవాదులు ఏరేసే క్రమంలో 2 చోట్ల భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో లష్కర్-ఏ-తోయిబా కమాండర్ అబూబకర్ సహా హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ కూడా హతమయ్యారు. జమ్మూ కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు చొరబడ్డారని తెలుసుకున్న భారత భద్రతా బలగాలు నిన్న ఉదయం నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో సోపోర్ ఓ చోట దాగి ఉన్న లష్కర్-ఏ-తోయిబా కమాండర్ అబూబకర్ భద్రతా బలగాలపై కాల్పులు జరిపాడు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన భద్రతా బలగాలు అబూబకర్ను మట్టుబెట్టారు. ఖండాంతర క్షిపణి అగ్ని 5 పరీక్షకు భారత్ సిద్ధమవుతోంది. 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యమున్న ఈ క్షిపణి ప్రయోగాలతో పాటు సముద్రంపై ఉన్న టార్గెట్లను కూడా బాబర్-2 ఛేదించగలదు. వార్ హెడ్స్ ను మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఉంది. ఈ క్షిపణి అభివృద్ధికి చైనా సహకరించిందని తెలుస్తోంది. భారత లక్ష్యంగా రూపొందించిన బాబర్-2 రాకతో పాక్ రక్షణ సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని సైనికాధికారులు చెప్పుకుంటున్నారు. రాజధాని ఢిల్లీ, చండీగఢ్ సహా ఉత్తర భారతదేశంలోని చాలా భాగాలను బాబర్-2 తాకగలదు. బాలిస్టిక్ మిసైళ్ల కన్నా క్రూయిజ్ మిసైళ్లు ప్రమాదకరమని చెబుతున్నారు రక్షణ నిపుణులు. త్వరలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ సలహా మండలిలో పెప్సికో చైర్పర్సన్ సీఈఓ ఇంద్రా నుయ్యి చేరారు. ట్రంప్ ట్రాన్సిషన్ టీం ఈ విషయం ప్రకటించింది. ఈ టీంలో ఇంద్రా నుయ్యితో పాటు టెల్సా చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలాన్ ముస్క్, ఉబెర్ టెక్నాలజీ సీఈఓ ట్రవిన్ కలనిక్ కూడా ఉన్నారు. అధ్యక్షుడు ట్రంప్ కు ప్రైవేటు రంగంలో పారిశ్రామిక ప్రగతికి దోహదపడే సూచనలు, సలహాలను ఈ గ్రూప్ అందిస్తుంది. ఇందులో ప్రముఖ వాణిజ్య నేతలకు చోటు కల్పిస్తున్నారు.